సీరియల్ నటి కీర్తి భట్ గారి గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. స్టార్ మా ఛానల్లో 'మనసిచ్చి చూడు' అనే సీరియల్లో హీరో మానస్ నాగులపల్లితో నటించారు. కీర్తి భట్ గారు కన్నడ అమ్మాయే. తెలుగులో మొదటిసారి 'మనసిచ్చి చూడు' సీరియల్లో అవకాశం వచ్చింది. ఈ సీరియల్కు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఈ సీరియల్ ద్వారా కీర్తి భట్ గారికి బిగ్ బాస్లో కూడా అవకాశం వచ్చింది. ఈమె బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు. రీసెంట్గా కీర్తి భట్ గారు శోభా శెట్టి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో కీర్తి భట్ గారు తనకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. తన జీవితంలోనే అతి బాధాకరమైన విషయం ఏంటంటే తన అమ్మా నాన్న చనిపోవడమట. అయితే కీర్తి భట్ గారి వయసు 14 ఏళ్లు ఉన్నప్పుడు తన మావయ్యకు 34 ఏళ్లు ఉండేవట. తన మావయ్య కీర్తి భట్ గారి తండ్రిని కీర్తిని పెళ్లి చేసుకుంటా నేను అని అడిగారట. దానికి కీర్తి భట్ గారి తండ్రి అస్సలు ఒప్పుకోలేదట. నా పిల్లను నేను చంపుకోనైనా చంపుకుంటా గాని నీకిచ్చి మాత్రం పెళ్లి చేయను అని ఆమె మావయ్యకు గట్టిగా చెప్పేశారట. ఆ తరువాత యాక్సిడెంట్లో కీర్తి భట్ గారి అమ్మా నాన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత కీర్తి భట్ గారు యాక్సిడెంట్లోనే కోమాకు వెళ్లారు. ఈమె కోమాలో ఉన్నప్పుడు తన మావయ్య అడపాదడపా హాస్పిటల్కు వచ్చి కీర్తిని చూసేవారట. కీర్తి భట్ గారు కదలలేని పరిస్థితులు, ఆమెకు ఊహలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మావయ్య ఎక్కడెక్కడో కీర్తి భట్ గారిని ముట్టుకునేవారట. అది చూసి కీర్తి తన చెయ్యిని కూడా కదపలేకపోయేదట. కానీ కంట్లో నుంచి నీళ్లు వచ్చేవట బాధకు. ఈ విషయాన్ని ఆమె ఎంతగానో బాధపడుతూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.